హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో మనం వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటి, ఆపరేషన్ ఆన్ సెట్స్ అంటే ఏంటో చూద్దాం. లైక్ యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిస్జాయింట్ సెట్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా అలాంటివి చూద్దాం. సో ముందుగా వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్ అంటే ఏంటంటే ఇస్ అ డయాగ్రామ్ దట్ రిప్రజెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ సెట్స్. ఫర్ దిస్ వీ కన్సిడర్ యూనివర్సల్ సెట్ ఇన్ విచ్ ఆల్ ది సెట్స్ విచ్ ఆర్ ఇన్ డిస్కషన్. అంటే ఏం లేదు, ఈ డయాగ్రామ్ అనేది రెక్టాంగిల్ షేప్లో ఉన్నది ఏంటంటే ఇది యూనివర్సల్ సెట్ అన్నట్టు. ఇట్ ఇస్ డినోటెడ్ యాజ్ యూ. ఈ బాక్స్లో ఈ సర్కిల్స్లో డినోట్ చేసేది ఈచ్ సెట్. సో ఈ సర్కిల్ డినోట్ చేస్తే సెట్ ఏ, ఈ సర్కిల్ డినోట్ చేస్తే సెట్ బి. సో ఇలా ఆ పర్టికులర్ డిస్కషన్లో ఉన్న అన్ని సెట్స్ ఇందులో ఉంటాయి అన్నట్టు. ఫర్ సపోజ్ యూనివర్సల్ సెట్లో 1 to 9 ఎలిమెంట్స్ ఉన్నాయని, అండ్ సెట్ ఏలో 2, 3, 7, సెట్ బిలో 3, 5, 1 ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ సెట్ ఏ అండ్ సెట్ బిని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక సర్కిల్ దించి అది సెట్ ఏ. సో అందులో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, 2, 3, 7, 2, 3, 7 ఉన్నాయి ఇక్కడ. సో అలాగే సెట్ బి కూడా ఇంకో సర్కిల్ దించాలి, అందులో 3, 5, 1 ఉంది. ఇక్కడ ఓవర్లాప్ అయినట్టు చూపించాలి, ఎందుకంటే 3 అనే ఎలిమెంట్ ఏలో ఉంది, బిలో ఉంది కాబట్టి మీరు సపరేట్గా చూపించవద్దు. ఎందుకంటే అప్పుడు ఏలో 3 ఎలిమెంట్ ఉంటుంది, బిలో 3 ఎలిమెంట్ ఉంటుంది. కానీ మీరు చూసుకున్నట్లయితే యూనివర్సల్ సెట్లో అప్పుడు 2, 3 ఎలిమెంట్స్ కనిపిస్తాయి అన్నట్టు. ఫర్ సపోజ్ ఇట్ ఈస్ లైక్ దిస్. ఇక్కడ 3 ఎలిమెంట్ ఉంది, ఇక్కడ 3 ఎలిమెంట్ ఉంది. అప్పుడు యూనివర్సల్ సెట్లో మనకు 2, 3 ఎలిమెంట్స్ కనిపిస్తాయి అన్నట్టు. బట్ యాక్చువల్గా నాన్ రిపీటెడ్ ఉండాలి, ఎందుకంటే యూనివర్సల్ సెట్ కూడా సెటే కాబట్టి అక్కడ నాన్ రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి. సో మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని ఆ మొత్తం సెట్లో ఒకేసారి చూపించాలి. అందుకే మనం ఇలా ఇంటర్సెక్షన్ లాగా చూపిస్తాం అన్నట్టు. అంటే అది ఏలో ఉంటుంది, బిలో ఉంటుంది. సో ఇక్కడ 2 సెట్స్ అనేది కాస్త ఓవర్లాప్ అవుతాయి. సో హియర్ సెట్ అండ్ సెట్ బి షో యాజ్ పార్షియల్ ఓవర్లాప్డ్. ఆపరేషన్ ఆన్ సెట్స్. ఆపరేషన్ ఆన్ సెట్స్ అంటే ఏంటి, ఇప్పుడు నార్మల్గా ఆపరేషన్ ఆన్ నెంబర్స్ అంటే ఏంటి, అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే ఆపరేషన్ ఆన్ సెట్స్ కూడా యూనియన్ ఆఫ్ 2 సెట్స్. అంటే యూనియన్ అంటే ఏంటి, ఇది అడిషన్ లాగా అన్నట్టు. సో యూనియన్ ఆఫ్ 2 సెట్స్ ఏ అండ్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఐదర్ ఇన్ ఏ ఆర్ ఇన్ బి ఆర్ ఇన్ బోత్. అంటే ఆ యూనియన్ ఆఫ్ 2 సెట్లో ఆ ఎలిమెంట్ ఐదర్ ఏలోనూ ఉండొచ్చు, ఆర్ బిలోనూ ఉండొచ్చు, ఆర్ బోత్ ఏ అండ్ బిలో ఉండొచ్చు. సో ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఏ యూనియన్ బి. సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా చూపిస్తామంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఎగ్జాంపుల్, ఏలో 1, 2, 5 ఉంది అండ్ బిలో 2, 3, 4 ఉంది. సో ఏ యూనియన్ బిలో 1, 2, 3, 4, 5. సో ఇందులో ఉండే ఎలిమెంట్ ఐదర్ ఏలో ఉంది, ఆర్ బిలో ఉంది, ఆర్ బోత్. ప్రాపర్టీస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ సెట్స్. If X does not belongs to A union B, then X does not belongs to A and X does not belongs to B. ఒకవేళ X A యూనియన్ Bలో లేదు అంటే దాని అర్థం ఏంటంటే X అనేది Aలో లేదు, X Bలో లేదు, X ఆ రెండిట్లో లేదు, అంటే కామన్గా కూడా లేదు. సో X అనేది ఖచ్చితంగా Aలో ఉండదు అండ్ Bలో లేదు అన్నట్టు. సో X అనేది ఖచ్చితంగా Aలో లేదు అండ్ Bలో లేదు. If A is subset of B, then A union B is B. ఎందుకంటే ఇక్కడ జనరల్గా ఏం చూపిస్తాం, ఏలో ఉండే ఎలిమెంట్స్ బిలో ఉండే ఎలిమెంట్స్ కలిపి రిపీటెడ్ అయినా తీసేస్తాం. కానీ ఏలో ఉండే ఎలిమెంట్స్ ఆల్రెడీ బిలో ఉన్నాయి. సో ప్రతి ఎలిమెంట్ మీకు బిలో కనిపిస్తుంది. సో బి ఇట్ సెల్ఫ్ ఈజ్ కంటైనింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. సో డైరెక్ట్ బి రాసేయచ్చు అన్నట్టు. అంటే మీరు ఒకవేళ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ తీసుకుంటే, ఎందుకంటే అది రిపీటెడ్ అయిపోతుంది. సో ఇది జస్ట్ ఏ యూనియన్ బి అనేది బిఏ అన్నట్టు. ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు బి యూనియన్ ఏ. యూనియన్ ఆఫ్ సెట్స్ హోల్ కమ్యూటేటివ్ లా. ఏ యూనియన్ బిలా రిప్రజెంట్ చేయొచ్చు, బి యూనియన్లా రిప్రజెంట్ చేయొచ్చు. మొత్తానికైతే ఎలిమెంట్స్ అందులో ఉన్నాయి, అన్నీ సేమే ఉంటాయి. అండ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్స్ టు ఏ యూనియన్ బి హోల్ యూనియన్ సి అండ్ దట్ ఆర్ ఏ హోల్ యూనియన్ ఆఫ్ బి యూనియన్ సి. అంటే యూనియన్ ఆఫ్ సెట్స్ హోల్స్ అసోసియేటివ్ లా. ఏ అండ్ బి ఆర్ సబ్సెట్స్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఎందుకంటే ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఏ యూనియన్ బిలో ఉంటుంది, బిలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఏ యూనియన్ బిలో ఉంటుంది కాబట్టి.
5 యూనియన్ ఏ ఆర్ ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఎందుకంటే 5లో ఏ ఎలిమెంట్ లేదు కాబట్టి. నౌ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సెట్స్. సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కామన్ ఇన్ సెట్ ఏ అండ్ సెట్ బి సెట్ టు బి ద ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి. ఇదేంటంటే సెట్ ఏలో ఉండాలి అండ్ సెట్ బిలో ఉండాలి. ఇట్స్ ఐదర్లా కాదు, ఇది ఐదర్ సెట్ ఏ ఆర్ సెట్ బి కాదు, ఇక్కడ అండ్ అన్నట్టు. అంటే ఏలో ఉండాలి, బిలో ఉండాలి. డినోషన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 అండ్ బి ఈక్వల్స్ టు 4, 5, 1. అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుందంటే కామన్ ఎలిమెంట్స్ అన్నట్టు, ఓన్లీ కామన్ ఎలిమెంట్స్. సో ఇక్కడ 1 అండ్ 4 ఇవి మాత్రమే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 1, 4 అవుతుంది. ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి, దెన్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే ఒకవేళ ఎక్స్ కనీసం ఒక్క దాంట్లో లేకపోయినా ఏలో కానీ బిలో కానీ, దెన్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. ఎందుకంటే ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉండాలంటే ఖచ్చితంగా రెండింటిలో ఉండాలి. ఇఫ్ ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఏ. ఎందుకంటే ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ కాబట్టి ఓన్లీ ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటుంది. సో ఏ వస్తుంది అన్నట్టు మనకి ఇక్కడ ఇంటర్సెక్షన్. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ హోల్డ్స్ కమ్యూటేటివ్ లా. ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఆఫ్ సి ఈక్వల్స్ టు హోల్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఆర్ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ హోల్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి. అంటే ఇది అసోసియేటివ్ లా కూడా హోల్డ్ చేస్తుంది అన్నట్టు ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఇందులో ఉండే ఎలిమెంట్స్ కానీ ఇందులో ఉండే ఎలిమెంట్స్ కానీ సేమే ఉంటాయి లాస్ట్కి. అలాగే ఏ యూనియన్ బి హోల్ ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్స్ టు ఏ అండ్ ఏ యూనియన్ బి హోల్ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు బి. ఎందుకంటే ఇంటర్సెక్షన్ అంటే మీరు ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ చూడాలి. సో ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏముంటాయి, ఓన్లీ ఏలో ఉండే ఎలిమెంట్స్ కామన్గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ బి ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు ఇక్కడ. సో ఈ యొక్క ఇంటర్సెక్షన్ అనేది ఏ ఉంటుంది. ఇందులో ఉండే కామన్ ఎలిమెంట్స్ ఏ కాబట్టి దీనికి మనకు సెట్ ఆఫ్ ఏ వస్తుంది అన్నట్టు. అలాగే ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ బి ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ సెట్ ఆఫ్ బి వస్తుంది అన్నట్టు. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్స్ టు ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. ఇట్ హోల్డ్స్ డిస్ట్రిబ్యూటివ్ లా అన్న. ఇవన్నీ జస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. దీనికి సపరేట్ థియరీ కానీ ప్రూఫ్ అవన్నీ ఏముండవు. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఇట్ ఆల్సో హోల్డ్స్ డిస్ట్రిబ్యూటివ్ లా. నెక్స్ట్, డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. The difference of two sets A and B is set of all elements which are in A and not in B. అంటే డిఫరెన్స్ ఏంటంటే సబ్ట్రాక్షన్ లాగా. ఇట్ ఈస్ డినోటెడ్ బై A minus B. అంటే ఓన్లీ ఏ ఎలిమెంట్స్ ఉండాలన్న, నాట్ బి ఎలిమెంట్స్. అందుకే ఏలో నుంచి బి ఎలిమెంట్స్ తీసేస్తే మనకు డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి వస్తుంది. A minus B equals to X such that X belongs to A and X does not belongs to B. Example, A equals to 1, 2, 3, 6 and B equals to 2, 6. Then A minus B అంటే Bలో ఉండని ఎలిమెంట్స్ తీసుకోవాలంటే Aలో నుండి. సో 1, 3 ఎందుకంటే 2, 6 Bలో ఉన్నాయి. ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఇఫ్ A intersection B equals to 5, then A minus B equals to A and B minus A equals to B. ఎందుకంటే నీకు ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏవి లేవు 5. సో బీలో ఒక ఎలిమెంట్ కూడా ఏలో ఉంటుంది. సో ఏ మైనస్ బి వేసినా ఏ ఉంటుంది, అలాగే బి మైనస్ ఏ వేసినా బిఏ ఉంటుంది. ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి, దెన్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 5. ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది కాబట్టి నువ్వు ఏలో నుంచి బి తీసేస్తే ప్రతి ఎలిమెంట్ పోతుంది. సో మనకు మిగిలేదు 5 మాత్రమే. ఇప్పుడు కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్ అంటే చూద్దాం. ద కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ ఎస్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది యూనివర్సల్ సెట్ యూ విచ్ ఆర్ నాట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఎస్. అంటే ఏంటంటే కాంప్లిమెంట్ అంటే ఏంటి, దాంట్లో ఉన్నాయి కాకుండా అన్నట్టు, అంతేగా. సో మిగతా అన్ని ఎలిమెంట్స్ ఏదైనా అవ్వచ్చు, కాకపోతే సెట్ ఎస్లో ఉండే ఎలిమెంట్ అయితే అవ్వకూడదు. ఎగ్జాంపుల్, యూనివర్సల్ సెట్ 1 to 9 ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ ఏ ఈక్వల్స్ టు 1, 3, 4, 7 అయితే ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది అంటే ఏ కాకుండా మిగతా ఏ ఎలిమెంట్ అయినా. సో మనకి ఇక్కడ డిస్కషన్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవే, యూనివర్సల్ సెట్ 1 to 9. సో 1 to 9లో నుండి ఏ ఎలిమెంట్స్ తీసేస్తే మిగతా ఎలిమెంట్స్ అన్ని కాంప్లిమెంట్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నట్టు.
దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 5, ఎందుకంటే ఒక్క ఎలిమెంట్ కూడా కామన్గా ఉండదు. అండ్ ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు యూనివర్సల్ సెట్, ఎందుకంటే ఈ రెండు కలిస్తే ప్రతి ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు ఏ, ఎందుకంటే ఏ కాంప్లిమెంట్ అంటే ఏలో ఉండని ఏ ఎలిమెంట్ అయినా సరే, సో దానికి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏంటి, మళ్ళీ ఏనే వస్తుంది అన్నట్టు. ఏ సబ్సెట్ ఆఫ్ బి, దెన్ బి కాంప్లిమెంట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ. ఎలా అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ బీలో ఉంది అండ్ బీలో ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో బి కాంప్లిమెంట్ అప్పుడు ఏమవుతుంది అంటే బి కాంప్లిమెంట్లో ఉండే ఎలిమెంట్స్ తగ్గుతాయి, ఎందుకంటే బీలో ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి ఏ కంటే. సో బి కాంప్లిమెంట్లో తక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఈ రెండు కూడా ఆ యూనివర్సల్ సెట్లో ఉంటాయి, విచ్ ఆర్ నైదర్ ఇన్ ఏ అండ్ నార్ ఇన్ బి. సో బి కాంప్లిమెంట్ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్. మీరు దీనికి ఎక్కువ ప్రూఫ్స్ ఇవన్నీ ఏం చూడక్కర్లేదు, జస్ట్ గుర్తు పెట్టుకోవచ్చు. మీరు లాజిక్గా ఆలోచించినా వచ్చేస్తాయి, పెద్దగా ఎక్కువ మైండ్ పెట్టి థింక్ చేయాల్సినది ఏం కాదు. ఏ డిఫరెన్స్ బి ఈక్వల్స్ టు బి కాంప్లిమెంట్ మైనస్ ఏ కాంప్లిమెంట్, ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అనేది. ఇది జస్ట్ ప్రాపర్టీస్ ఇలాగా డి మోర్గన్స్ లా, ఇవి గుర్తుపెట్టుకోవాలి కాస్త. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఏంటంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ ఏంటంటే ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. ఏ మైనస్ బి యూనియన్ సి ఏంటంటే ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సి. ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి. ఇప్పుడు సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే ఏదో చూద్దాం. Symmetric difference of two sets A and B denoted by A delta B is the set of elements that lie either in set A or in set B only. Denotion ఏంటంటే A delta B. ఇక్కడ డెఫినేషన్ బట్టి అర్థమవుతుంది అంటే సెట్ ఏలోనే ఉండొచ్చు ఆర్ సెట్ బిలో ఉండొచ్చు, బట్ నాట్ ఇన్ బోత్. సో యూనియన్ ఆఫ్ సెట్స్ చూసుకుంటే సెట్ ఏ ఆర్ సెట్ బి అండ్ ఇట్ క్యాన్ బీ ఇన్ బోత్, బట్ ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఇస్ it cannot be in both. కామన్ ఎలిమెంట్ ఉండకూడదు. సో ఇట్ క్యాన్ బి సింప్లీ డిఫైన్డ్ యాజ్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే ఆ యూనియన్లో నుంచి కామన్ ఎలిమెంట్స్ తీసేస్తే అదే సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే ఏ డెల్టా బి ఈక్వల్స్ టు బి డెల్టా ఏ. ఇట్ ఒబేస్ కమ్యుటేటివ్ లా. ఏ డెల్టా బి డెల్టా సి ఈక్వల్స్ టు ఏ డెల్టా బి డెల్టా సి. ఇట్ ఆల్సో ఒబేస్ అసోసియేటివ్ లా. ఒకవేళ ఏ డెల్టా బి ఈక్వల్స్ టు ఏ డెల్టా సి అయితే దెన్ బి ఈక్వల్స్ టు సి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి డెల్టా సి ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి డెల్టా ఏ ఇంటర్సెక్షన్ సి. కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్. ద నెంబర్ ఆఫ్ కార్డినల్ నెంబర్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఈస్ కాల్డ్ ఇట్స్ కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్. ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఎన్ ఆఫ్ ఎస్. ఈక్వివాలెంట్ సెట్. ఈక్వివాలెంట్ సెట్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ two sets A and B are said to be equivalent if their cardinal number matches. అంటే ఏలో ఫర్ సపోజ్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ బీలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, సో దేస్ ఆర్ కాల్డ్ ఈక్వివాలెంట్ సెట్స్. అండ్ ఒకవేళ ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ బీలో ఉండి అంటే ఈక్వివాలెంట్ సెట్ అయ్యి, సో అప్పుడు అది ఏమవుతాయి అంటే ఈక్వల్ సెట్స్ అవుతాయి. ఇక్కడ ఒక చిన్న ఫార్ములా ఉంది. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అలాగే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. అలాగే జనరలైజ్డ్ ఫార్ములా ఏంటంటే ఇది. మీకు ఇదేం పెద్దగా అవసరం లేదు, జస్ట్ అక్కడ మెన్షన్ చేశాను. ఇది కాస్త ఇంపార్టెంట్. ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ యూనివర్సల్ సెట్ మైనస్ ఎన్ ఆఫ్ ఏ. ఎందుకంటే యూనివర్సల్ సెట్లో కాకుండా మిగతా అన్ని ఎలిమెంట్స్ కదా కాంప్లిమెంట్ సెట్ అంటే. అలాగే ఎన్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ యూ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ యూ మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. సో ఇవి జస్ట్ అలా చూస్తూ ఉంటే చాలు, పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, మీకు ఆటోమేటిక్గా గుర్తుకుండిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఆపరేషన్ ఆఫ్ సెట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఒక 1 or 2 వీడియోస్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసి ఇంకా సెట్స్ నుండి నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్
పాలినామియల్ ఫంక్షన్స్ మీద చూద్దాం. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, బై బై.